నిన్ను నేను విడువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, నిన్ను నేను విడువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉంటానన్నావే, నీ వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువనన్నావే. తల్లి మరచిన, తండ్రి విడచిన, కొనుకక నిదురాపోక మము చూస్తున్నావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, నిన్ను నేను విడువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. నిజమే తండ్రి, తల్లి విడిచినా తండ్రి విడిచినా నన్ను విడువనని చెప్పిన దేవా, కునుకక్క నిద్రపోక తండ్రి మమ్మల్ని చూస్తున్నావయ్యా. నీవు తప్పక మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తుండగా మీరు మాతో ఉండి మాట్లాడించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నా తండ్రి. ఆమెన్. ఆమెను చెప్పిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే 52వ అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం మనం. మరి 5వ వచనం వరకు చూసుకున్నాము. సౌలు గారి గురించి మరి దావీదు గారు రాస్తున్న దైవ ధ్యానము, అతను చేసిన ద్రోహమునకు ఆయన చేస్తున్న దైవ ధ్యానం ఏమిటంటే 6వ వచనం చూసుకుందాము. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి 7 కూడా చూసుకుని, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. దేవుడిచ్చిన ధనమును కాకుండా నేనే సంపాదించుకున్నాను, నేనే చేశాను అని చెప్పుకునే వానికి జనములు చూసి నవ్వుతారంట. ఆ విధంగా ఆయన చెప్తున్న మాటలు సౌలు గురించి చెప్తున్నాడు. అలాగే 5వ వచనం ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టును, నీ గుడారములో నుంచి నేను తీసివేయను, అలాగే సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయనని ఖచ్చితంగా దైవ ధ్యానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దావీదు మహారాజు. అలాగే చెప్తున్న మాట ఏంటంటే, ధన సమృద్ధి ఒకవేళ నువ్వు సంపాదించుకొని ఉండవచ్చు, ఈ చేటును బలపరుచుకున్నవాడు నీవే అని చెప్పుకొనొచ్చు, వీడే అని చెప్పుకొనొచ్చు వానిని చూచి నవ్వుదు. చెడును కొనుక్కొచ్చుకున్నవాడు, లేకపోతే ఈ చేటుని కష్టాన్ని తీసుకొచ్చుకున్నవాడు అతనే అని చూసి నవ్వుతారట. ఆ విధంగా దావీదు మహారాజు